వెల్కమ్ టు ఓపెన్ డిబేట్. నేను మీ సతీష్. ఉత్తరాంధ్రలో కీలక నియోజకవర్గం ఏపీ పరిపాలనా రాజధాని నగరం విశాఖ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు బొత్స ఝాన్సీ లక్ష్మి. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సతీమణైన ఝాన్సీ లక్ష్మి గతంలో 2 సార్లు బొబ్బిలి విజయనగరం ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె మళ్ళీ విశాఖ ఎంపీగా రంగంలోకి వచ్చారు. విజయనగరం రాజకీయాల్లో ఉన్న బొత్స కుటుంబం పక్క జిల్లాపై ఎందుకు ఫోకస్ పెట్టింది? గతంలో విజయనగరం ఎంపీగా పనిచేసిన ఝాన్సీ లక్ష్మి ఇప్పుడు తన సొంతూరు వాల్తేరు గడ్డ నుంచి ఎందుకు పోటీ చేయాలని అనుకుంటున్నారు? ఎంపీగా పోటీ చేస్తున్న ఝాన్సీ లక్ష్మి నుంచి జనం ఏం ఆశిస్తున్నారు? విశాఖ అభివృద్ధిపై ఆమె ఆలోచనలేంటో ఈరోజు మనం ఓపెన్ డిబేట్లో తెలుసుకుందాం. నమస్కారం ఝాన్సీ లక్ష్మి గారు. నమస్తే అండి. ఝాన్సీ లక్ష్మి గారు, మిమ్మల్ని డాక్టర్ ఝాన్సీ లక్ష్మి అనాలా, హైకోర్టు న్యాయవాది ఝాన్సీ లక్ష్మి అనాలా, మాజీ ఎంపీ ఝాన్సీ లక్ష్మి అనాలా, మాజీ జడ్పీ చైర్మన్ ఝాన్సీ లక్ష్మి అనాలా? ఏంటి ఒక మహిళ ఈ బహుముఖ కోణం మీలో? ఏదనుకున్నా ఏం చదువుకున్నా నేను అందరికీ ఝాన్సీ లక్ష్మినే. అవన్నీ అవన్నీ లైఫ్లో ఎడిషనల్గా యాడ్ అయినవి, కానీ సర్వీస్ ఝాన్సీ లక్ష్మినే నేను అందరికన్నా. అంటే ఇప్పుడు హైకోర్టు న్యాయవాదిగా మీరు ఎన్రోల్ కూడా చేసుకున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారా? లేదు, ఎన్రోల్ చేసుకున్నాను కానీ ప్రాక్టీస్ చేయలేదండి. ఎన్రోల్ చేయించుకోవడం ఈరోజు ఒక సబ్జెక్ట్ మీద కూడా కమాండ్ రావడం అంటూ ఉంటుంది కాబట్టి లీగల్ ఎడ్యుకేషన్ కూడా ఉమెన్కి చాలా హెల్ప్ చేస్తుంది సొసైటీలో వర్క్ చేయడానికి. సో దాని మీద ఇంట్రెస్టెడ్గా చేయటం జరిగింది. మెయిన్గా యాజ్ ఎ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఎంతవరకు ఇది ప్రభావం చూపిస్తుందో లేదని తీసుకున్నాను. తప్పకుండా ఇది నీడ్ బట్టి ప్రాక్టీస్ చేయాలా వద్దనేది ఆలోచన చేసుకోవచ్చు. అంటే మీరు 2007లోనే ఎంపీగా గెలిచారు, తర్వాత 2014లో గెలిచారు. ఇక ఎడ్యుకేషన్ పరంగా మనం చూస్తే ఎంఏ ఎంఫిల్ చేశారు, ఎల్ఎల్బి 2 పిహెచ్డీలు. ఎందుకంటే ఎడ్యుకేషన్ మీద మీకు అంత మక్కువ, ఎందుకు ఆ జిజ్ఞాస కలిగింది? అంటే ఒక్కొక్కరు ఫస్ట్ యాక్చువల్లీ ఫిలాసఫీ చదవటం, ఫిలాసఫీలోని పిహెచ్డీ చేయడం అనేది కాలచక్ర ఉత్సవాల్లో దలైలమ్మ గారు వచ్చారు. దలైలమ్మ గారు ఆ కాలచక్ర ఉత్సవాలకు వెళ్ళేటప్పుడు వారు ఒక బుక్ ఇచ్చి, నువ్వు ఫిలాసఫీలో పిహెచ్డీ చెయ్యు, అది నీ ఎడ్యుకేషన్ కెరీర్కి అని కాదు, సొసైటీకి ఉపయోగపడుతుంది, ఇట్స్ ఆరిజిన్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ ఎడ్యుకేషన్లో అని చెప్పని ఆయన బ్లెస్ చేయటం. తర్వాత లా చేయటం అనేది సబ్జెక్ట్ తెలుసుకోవడానికి సత్యనారాయణ గారు కూడా ఎప్పుడు లా చెయ్యు అని అనేవారు. ఒక విధంగా లీగల్ లిటరసీ అనేది కూడా ఉమెన్కి వెరీ నీడ్. అందులో నేను ఇంటర్నేషనల్ దీని మీద చేశాను నేను లాలోనే. సో ఎందుకంటే ఎక్కువగా ఏవైతే పార్లమెంట్లో గతంలో ప్రత్యేకించి ఇండో అజర్బైజాను అంటే ఇంటర్నేషనల్ వాటికి చైర్మన్షిప్ కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ బాడీలో కానీ అట్లా పెట్టేవారు. సో అలాంటివి ఏమైనా చేయాలి అంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లాస్ తెలుసుంటే ఇంకా కమాండ్గా మనం మాట్లాడడానికి ఉంటాయి, బయోలెటర్స్ దగ్గర కానీ ఇంకోటి కానీ. అటువంటివన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఇంటర్నేషనల్ లాస్ మీద నేను చేయటం జరిగిందండి. అంటే లా చేయడం వెనుక బొత్స గారి ప్రోద్బలం, ప్రోత్సాహం ఉంది అయితే? ఖచ్చితంగా ఆయన నాకు లా చేస్తే నీకు బాగుంటుంది కదండి, లా చేయాలంటే చదువు అని అనేవారు. సో నేను 2 విధాలుగా నాకు అంటే మరి ఇప్పుడు ఈ పోటీ పడుతున్న నేపథ్యంలో నాకు నిత్యం అట్లాంటి దాంట్లోనే ఈరోజు అంతేకాకుండా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవంతా అవి నాకు ఎందుకో దేవాలయాలు, విద్యాలయాలు ఆ రెండిట్లు కూడా ఫిలసాఫికల్గా ఆ రెండు కూడా ఒకటే నాకు అనిపిస్తుంటాయి. సో నేను దాని మీద ప్రత్యేకించి కాన్సన్ట్రేట్ చేయటం. మరి బొత్స ఝాన్సీ గారు, మరి అంటే ఈసారి విశాఖలో విద్యావేత్త వర్సెస్ విద్యా సంస్థల అధినేత మధ్య పోటీ అంతేనా? మీరు ఎలాగని అనుకోవచ్చు. అలాగే నేను విద్యా సంస్థలు విజయనగరంలోని మేము కూడా అంటే చారిటీ కోసం మేము చేస్తున్నవి, కార్పొరేట్ సెక్టర్లో లేం. కానీ చాలా మందికి విద్య కోసం కాలేజ్ లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంటే మా మామగారు బొత్స గురునాయుడు గారు వారి పేరు మీద చాలామంది స్టూడెంట్స్కి అక్కడే షెల్టర్ ఇచ్చి భోజనం పెట్టి చదివించేవారు ఇంట్లో. నేను పెళ్ళైన కొత్తలో అన్ని చూసేదాన్ని. సో మా మామయ్య గారి జ్ఞాపకార్థం అక్కడ పెట్టడం, దాంతో ఈరోజు సత్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మరి ఈరోజు డిగ్రీ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు
రన్ చేస్తున్నాం. చాలామంది పేద విద్యార్థులకి ఈరోజు చదువును అందిస్తున్నాం. అంటే ఝాన్సీ లక్ష్మి గారు మీరు చాలా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు. అంటే సో జడ్పీ చైర్మన్, తర్వాత 2007లో విజయం సాధించారు, 2014లో 2009లో విజయం సాధించారు. కానీ ఎందుకు మళ్ళీ ఒక 10 years గ్యాప్ వచ్చింది? పోనీ గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మీ భర్త సీనియర్ పొలిటీషియన్ బొత్స గారు కూడా చాలా యాక్టివ్గానే ఉన్నారు. మీరెందుకు ఈ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది? మీరు గ్యాప్ నా పదవికే కానీ నా సర్వీస్కి ఎప్పుడు గ్యాప్ లేదు కదా. అలాంటప్పుడు నాకు పదవితోని ఉందా లేదా అని కాదు, ఇక్కడ ప్రజలతో మనం ఉన్నామా లేదనేది కావాలి. ప్రజలతో నిలిచి ఉన్నదానికి నాకు ప్రత్యేకించి పదవులతో సంబంధం కాదు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు నువ్వు చెయ్యమా విశాఖపట్నం లాంటి దానికంటే నా పార్టీ నాకు హెడ్ వారు ఏం చెప్పారంటే తప్పకుండా శిరస వహిస్తాను. ఖచ్చితంగా మీ ఆదేశాల మేరకు మీ బ్లెస్సింగ్స్ మేరకు నేను తప్పకుండా చేస్తాను. ఇంకొకటి, ఈరోజు పుట్టి పెరిగిన ఊరు విశాఖపట్నం అంటే, మరి ఇటువంటి ఊర్లో కూడా నాకు చదువుకున్న స్కూల్స్ కానీ, చదువుతున్న కాలేజీలు కానీ, తిరుగుతున్న కానీ, ఫ్రెండ్ సర్కిల్ కానీ, అందరినీ చూస్తే మళ్ళీ ఈ ప్రాంతంలో సర్వీస్ చేయడానికి గతంలోనే నేను పార్ట్ ఆఫ్ ది ఎంపీగా విశాఖపట్నంకు ఉండేదాన్ని. బొబ్బిలి విజయనగరం ఉండేటప్పుడు అనేక అంశాలు మాట్లాడడానికి కూడా అవకాశం, ఇక్కడ సేవ చేసే అవకాశం వచ్చింది. ఈరోజు డైరెక్ట్గా ప్రజలు అవకాశం ఇస్తే, మరి ఈవేళ విశాఖ ఆడపడుచుకు అవకాశం ఇస్తే ఇంకా నేరుగా ఈరోజు విస్తృత ప్రజల ప్రయోజనాల గురించి మనం ఇంకా కష్టపడి ఈరోజు పార్లమెంట్ నుంచి మనం ఈవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి మరి ఇష్యూస్ ఉన్నా దాని గురించి పోరాడి ఈరోజు వారికి అండగా ఉండొచ్చని నేనైతే భావిస్తున్నాను. అంటే గట్టి పట్టున్న స్థానబలం బలంగా ఉన్న విజయనగరం వదులుకొని విశాఖపట్నం ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే పార్టీయే మిమ్మల్ని పోటీ చేయమందా, లేదంటే మీరు కూడా కొంత కోరుకున్నారా? సర్వీస్ చేసిన వాళ్ళకి ఏ ప్లేస్ ఉన్నా ఒకటేనండి. నేను బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడు పార్ట్ ఆఫ్ ది విశాఖపట్నం కూడా నేను ఎంపీనే. ఓకే. ఆల్ డిఆర్సీ మీటింగ్లు, డిడిఆర్సీ మీటింగ్లు, జెడ్పీ మీటింగ్లు, నాకు ఇష్యూస్ అన్నీ తెలుసు ఇక్కడవి. దీని మీద అవగాహన ఉన్నదాన్ని. అనేక కమిటీల్లో ఉంటే ఆ కమిటీల్లో ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో కీలకమైనది విశాఖపట్నం. ఏ రోజు మాట్లాడిన పార్లమెంట్లో మన ఉత్తరాంధ్ర విశాఖపట్నం గురించి ఖచ్చితంగా ఏ సబ్జెక్టు మాట్లాడినా మాట్లాడేదాన్ని. ఈ ప్రాంతం డెవలప్ అయితేనే ఈరోజు ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుంది అనేది నా కాన్సెప్ట్. దాన్ని ఈరోజు అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలంటే విశాఖపట్నం సరి అయింది. దానికి ఈవేళ గ్లోబల్ ఇన్వెస్టర్స్ రావాలన్నా విశాఖపట్నం లాంటి దాన్ని ఈరోజు మనం డెవలప్ చేసుకోవాలి. మరి అటువంటి వాళ్ళు వస్తేనే ఇక్కడ యువతకి పూర్తి స్థాయిలో ఉపాధి కాకుండా పక్క రాష్ట్రాలు కూడా ఈరోజు మన వైపు చూసే పరిస్థితి వస్తుంది. అటువంటి దిశగా మనం ఈరోజు తీసుకొని వెళ్ళాల్సి ఉంది. అభివృద్ధిలో వీళ్ళు ముందుంజంటే విధంగా ఉండాలి. గ్రోత్ హబ్గా ఈరోజు పెట్టిన విశాఖపట్నానికి వీళ్ళ కేంద్రం నీతి ఆయోగ్ లాంటి దాన్ని ఈరోజు ప్రకటించారు. అటువంటి దాన్ని ఈరోజు పూర్తిగా తీసుకెళ్లాలంటే ఇది ఒక ఆపర్చునిటీగా భావిస్తున్నాను. ఇట్లాంటి సమయంలో నాకు అవకాశం ఇచ్చారంటే. అంటే విజయనగరం జిల్లాకే పరిమితమైన బొత్స ఫ్యామిలీ విశాఖపట్నంలో అడుగుపెట్టింది. ఇంకా అంటే ఉత్తరాంధ్ర మొత్తం విస్తరిద్దాం అనుకుంటున్నారా? ఎప్పుడో సత్యబాబు గారు 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడే మొత్తం రాష్ట్రం అంతా ఆయన పిసిసి ప్రెసిడెంట్గా, అవును, మరి అనేక అప్పుడు మంత్రిగా అన్ని చేసి ఉన్నారు. మీకు తెలియంది ఏం కాదు. ఈరోజు అందరితో కూడా సత్సంబంధాలతో ఉన్న ఈ రాష్ట్రంలో అందరితో సత్సంబంధాలు ఉన్నవాళ్ళు ఎక్కడైనా ఈరోజు చెప్పాను కదా, మా పార్టీ ఏది ఆదేశిస్తే దాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానితో పాటు ఈ ప్రాంతంలో కూడా కొత్త వాళ్ళం కాదు, గతంలో కూడా సర్వీస్ చేసిన వాళ్ళం. ఏదైనా ప్రజలతో మమేకమే, ప్రజల మ్యాండేటరీతోనే మేము పనిచేస్తున్నాం ఇక్కడ. సో ఇప్పుడు విశాఖపట్నంలో ఎస్కోట్ ఉందనుకోండి, పార్ట్ ఆఫ్ ది విశాఖపట్నంది అది. ఈరోజు దానికి సంబంధించిన దాంట్లోనే మనం వైజాగ్ సంబంధించిన దాంట్లో మనం చేయగలిగాం. ఏదున్నా సరే ఇక్కడికి రాగలిగాం, చేయగలిగాం. ఈరోజు కూడా అదే ఉంది కదా. సో విజయనగరం విశాఖపట్నం అనేది కొత్తగా 79లో ఏర్పాటు అయిన తర్వాత విశాఖపట్నం నుంచి సగభాగం విజయనగరంకి వెళ్ళింది, కానీ ఇదంతా ఒకటే కదండి. అవును, మెజారిటీ భాగం విజయనగరంలోకి వెళ్ళింది. జిల్లాలో ఉండేది అంతే. కరెక్ట్. అంటే ఇప్పుడు మీరు పోటీ పడుతున్న అభ్యర్థి కూడా చాలా బలమైన అభ్యర్థి. అలాంటిది వయసు పరంగా మీతో పోల్చుకుంటే చాలా చిన్నవాడు అయినప్పుడు కూడా సినీ నటుడు బాలకృష్ణకి ఆయన అల్లుడు అవుతారు. గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన అభ్యర్థి. అలాగే గీతం విద్యా సంస్థల అధినేతకు కూడా ఉన్నారు. మీ ప్రత్యర్థితో పోటీపై మీ కామెంట్ ఏంటి? మీ ప్రత్యర్థిపై మీ కామెంట్?
ఎదుట వ్యక్తి బలమైన వాడా బలహీనుడా అనేది కాదు ఇక్కడ. మ్మ్. పోటీ ఎవరి మధ్యలో జరిగిన పోటీయే. ఈవేళ నేరుగా ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన అది, అట్లాగే అవైలబిలిటీ ఉండాలండి. ఈరోజు సర్వీస్ చేశారంటే మనిషి ఏదైనా కష్టం ఉందంటే వెంటనే వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. కరోనా కష్టకాలంలో కూడా 24 గంటలు ఈరోజు అహర్నిశలు పాటుపడి ఇక్కడ కావాల్సిన అందరూ మొత్తం బొత్స కుటుంబంతో చేసేవారు. నేనే అని కాదు, ఎవరు ఎక్కడ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం అడిగినా ఎవరు కష్టం ఉందన్నా చేసుకుని వచ్చే పరిస్థితి ఉండేది. అలాగే అదొక్కటేనే కాదు, ఏ ఇష్యూ వచ్చినా సరే ఈరోజు ఖచ్చితంగా అన్ని వర్గాల వారికి, కులాలు, పార్టీలు, మతాలు, ప్రాంతాలను కాకుండా కష్టం ఉందని వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈవేళ హెల్ప్ చేయటమే మా ధర్మం. ఆ విధంగా ఈరోజు వెళ్ళిన వాళ్ళకి అటువంటి దాన్ని కూడా ప్రజలు వీళ్ళు చూస్తారనేది నేను భావిస్తున్నాను. ఎన్నికలప్పుడు వచ్చి ఎన్నికల తర్వాత ఎక్కడో అడ్రస్ లేకుండా ఉండే వాళ్ళకును నిత్యం ప్రజలతో ఈవేళ కష్టం సుఖం పోరాడుకొని ముందుకు వచ్చిన వాళ్ళకి ప్రజలు కూడా అవి గమనిస్తారు. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో ఎవరు ఈవేళ చేయాలి, ఎవరికి ఇవ్వాలనేది కూడా వాళ్ళు ఆలోచన చేస్తారు. అంటే బొత్స ఝాన్సీ గారు, మీరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఒక రకంగా విశాఖపట్నం అనేది హైలీ ఫోకస్డ్ నియోజకవర్గం. అందులోనూ మీ పార్టీకి సంబంధించి మీ ప్రభుత్వం 3 రాజధానులు అంటూ విధానం తీసుకోవటం, విశాఖని పరిపాలనా రాజధాని చేస్తామనటం, ఇక్కడ కొన్ని భవనాలు నిర్మించటం, ముఖ్యమంత్రి కూడా చాలా సందర్భాల్లో వస్తారనటం, కొంత వాయిదా పడటం జరిగిపోయాయి. ఇప్పుడు ఈ రాజధాని అంశం పైన మీ కామెంట్ ఏంటి? ఖచ్చితంగా ఎప్పటికైనా పరిపాలనా రాజధాని అయ్యే ఛాన్స్ విశాఖకు ఉందని అనుకోవాలా? ఖచ్చితంగా పరిపాలనా రాజధాని అనేది స్థానికంగా విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. విశాఖపట్నం రాజధాని అవ్వడానికి కావలసిన అన్ని హంగులు కూడా ఉన్నాయి. జాగ్రఫికల్గా తీసుకున్నా అటు సముద్ర తీరం, ఈవేళ విశాలమైన సముద్ర తీరం ఉంది, అవసరమైన పోర్ట్స్ ఉన్నాయి, అవసరమైన రైల్వే కనెక్టివిటీ 5 స్టేట్లకి కనెక్టివిటీ ఉంది. అంతేకాకుండా ఈరోజు స్టీల్ ప్లాంట్ లాంటిది కానీ, ఈవేళ BHEL లాంటిది కానీ, ఈరోజు షిప్ యార్డ్ లాంటిదండి కానీ, ఈవేళ పోర్ట్లు కానీ, ఈవేళ 4th లార్జెస్ట్ పోర్ట్ కింద ఈరోజు ఈవేళ విశాఖపట్నం ఉంది. ఎయిర్వేస్ కూడా కనెక్టివిటీ ఈవేళ ఉంది. తూర్పు నావికదళం అని ఒక మరి ప్రతిష్టాత్మకమైన ఈవేళ రక్షణ రంగంలోనే ఈరోజు మణిహారం లాంటిది కీలకమైనది ఇక్కడ విశాఖపట్నం ఉంది. ఒకసారి ఒక క్యాపిటల్ అయ్యేటప్పుడు అవన్నీ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు రావాల్సి ఉంది. విస్తృత ప్రయత్నం వీళ్ళు టూరిజం కూడా డెవలప్ చేయొచ్చు. టూరిజంలో వివిధ రకాల టూరిజంలో వీళ్ళు డెవలప్ చేయొచ్చు. హోటల్ టూరిజం అవని, టెంపుల్ టూరిజం అని, డికో టూరిజం అని, మెడికో టూరిజం అవనివ్వండి, ఇట్లాగా ఇవన్నీ ఇక్కడ రకరకాల బీచ్ టూరిజం అవనివ్వండి, ఇవన్నీ కూడా టూరిజం ఇంపాక్ట్లో కూడా మనకున్న ఇక్కడ కట్టుబాట్లు, వ్యవహారాలు ఇవన్నిటితో పాటు ఈవేళ ప్రపంచ పట్టణంలో విశాఖపట్నం అనేది ఈవేళ ఖచ్చితంగా మహానగరంగా వెళ్లేందుకు అవకాశం ఉంది. మరి అటువంటి దాని గురించి ఎవరైనా సరే రాష్ట్రానికి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా వెళ్తే మరింత దాని పరిపాలన భవనాలు వస్తాయి, పరిపాలన భవన సమితి HODs అన్నీ ఉంటాయి. ఈవేళ RBI బ్యాంక్ లాంటి దాన్ని కూడా ఈరోజు ఇక్కడ పెట్టడానికని వీళ్ళు ముందుకు వచ్చాయి. అటువంటి దాన్ని కూడా ఇక్కడికి రావటం వల్ల అనేకమైన వాటికి ఈరోజు మరి చాలా సంస్థలకి అవి ఈరోజు నేరుగా మరి ఏవైతే PPP మోడ్లో కానీ గవర్నమెంట్తో కానీ సంబంధం ఉన్న వాటికి కూడా ఇవాళ హెల్ప్ చేసే పరిస్థితులు కూడా ఇవాళ ఉన్నాయి. ఇటువంటివన్నీ ఒకసారి ఆలోచన చేయాలి. ఇలాంటి అవి కనెక్టివిటీ ఉంటేనే కదా, ఇట్లాంటి డెవలప్మెంట్ ఉంటే కదా ఇవాళ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా వచ్చి మనకి ఈరోజు అన్ని చేసుకున్నారు. ఓ పక్కని IT హబ్గా కానీ, బీచ్ IT హబ్గా కానీ ఈరోజు తీర్చిదిద్దిన IT సజ్జలకు కానీ ఇలాంటివన్నీ తీసుకొని ఓ పక్కన IT సజ్జకు సంబంధించినవి కూడా ఈరోజు మనకు వచ్చాయి. WNS లాంటిది కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఇప్రో లాంటిది కానీ, ర్యాన్స్టాడ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈరోజు XT సర్వీస్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా రావటం ఒక పక్కన అయ్యాయి. ఇంకో పక్కన కొత్త ఆదాని డేటా సెంటర్ లాంటివి కానీ, విప్రో లాంటివి కానీ, అలాగే ఫ్లిప్కార్ట్ లాంటిది కానీ ఇవన్నీ కూడా కొత్తవి కూడా ఈరోజు ఆన్ ది వే ట్రాక్లో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటివన్నీ వస్తానే కదా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ఇంకా దానివల్ల ఈ రాష్ట్రానికి కూడా కొంత రెవెన్యూ పెరుగుతుంది. చాలామంది యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. మనం కూడా ఈరోజు ఏషియాలోనే ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఈరోజు ఐడెంటిఫై అయింది విశాఖపట్నం. మరి అటువంటి దాన్ని ఈరోజు ప్రత్యేకించి ఆ దిశగా మనం ఏం ఎఫర్ట్స్ పెడుతున్నాం? ఈరోజు ముఖ్యమంత్రి గారు దాని కమిట్మెంట్ అయి ఉన్నారు. ముఖ్యమంత్రులు ఎవరైనా వస్తే వాళ్ళు తీసుకుని వెళ్ళి ఎక్కడికో పెట్టుకునేవారు. అట్లాంటిది ఈరోజు ప్రత్యేకించి
అది కాదు, ఈ బ్యాక్వర్డ్ ఏరియా ఉంది, దీన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతోనే మేము అన్నదానికి వారు కూడాను ఖచ్చితంగా విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఇక్కడ పెట్టాలని ఆలోచనతో పెట్టారు. ఏ విషయం మీదండి మనకి మన డివిజన్ అయింది స్టేట్. ఈరోజు అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ అయితే ఆ సబ్జెక్ట్ రాదు కదా మనకి ఫ్యూచర్లో. ఖచ్చితంగా విశాఖపట్నంకి రానున్న 10 సంవత్సరాల్లో అద్భుతమైన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి భవిష్యత్తు ఉంటుంది. ఇక్కడ ప్రజలకు కూడా వారి పిల్లల కుటుంబాలు బంగారు బాటలో ఈరోజు నడిచేందుకు అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇవాళ బయట స్టేట్ల నుంచి కూడా వీళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటివన్నీ ఉండేటప్పుడు వాటికి మనం అవకాశం ఇస్తామా, లేదంటే మనం ఎక్కడ ఉన్న గొంగలు అక్కడే వేసినట్టుగా ఉంటామా? ఒక్కసారి ఆలోచించేయండి. కాలానికి అనుగుణంగా మార్చి తెలుగుదేశం పార్టీ హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒప్పుకుంది. కానీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానులు అన్నది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు రాజధాని అని ఎవరైనా ప్రశ్న అడిగితే రాజధాని ఏంటో చెప్పలేని పరిస్థితిని వైసీపీ కల్పించింది అంటున్నారు. ఏదైతే మేము ఒకటే క్లియర్గా ఉంది, రాజధాని 3 ప్రాంతాలకి పరిపాలనా రాజధాని, శాసన రాజధాని, న్యాయ మూడిటికి 3 వింగ్లు పెట్టి అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ అయితే ఈ ఇబ్బంది రాదనే ఆలోచనతో ఉంది. కాబట్టి అలాంటి డీసెంట్రలైజేషన్ చేసిన దానికి మనం స్వాగతించాలి. ఒకే దగ్గర ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఈవేళ అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని ఈరోజు బీడు భూములుగా మార్చిన ఘనత ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. అక్కడ ఏం డెవలప్ చేయడానికి ఏ కనెక్టివిటీ ఉందండి? ఏ రైల్వే కనెక్టివిటీ ఉంది? ఏ ఎయిర్వేస్ కనెక్టివిటీ ఉంది? ఏ పోర్టులు ఇవాళ అంత ఇండస్ట్రీస్ ఇవాళ కనెక్టివిటీ ఉన్నాయి. మరి అట్లాంటి వాటిని తీసుకొని అక్కడ పెట్టడం వల్ల ఉపయోగం ఏముంటుంది? ఇది అందరికీ ఓన్లీ ఏ స్టేట్లతో కనెక్టివిటీ ఉంది. ఈ రోజు ఇక్కడ ఉన్నదంటే 4-5 స్టేట్లతో కనెక్టివిటీ ఉంది. ఇది మీరు అమరావతి రాజధాని అంటే అంశాన్ని అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నారు కదా, ఈ అంశాన్ని టీడీపీ ప్రస్తావిస్తోంది అని వారు ఆమోదం వేసుకున్నారేమో. ప్రతిపక్ష నాయకుడు ఉండేటప్పుడు వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతుంటారు రూలింగ్ లో. మరి ఆ విధంగానే తీసుకుని వెళ్ళింది. అది ఆ విధంగా వారు మార్క్ వేసుకుని ఉంటారు. నాకు తెలిసి అయితే మరి నాకు తెలిసింది అయితే అది. ఇక విశాఖకు సంబంధించి మనం చూస్తే రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన హామీలు అమలు విషయంలో కేంద్ర వైఖరిపై చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం. బీయింగ్ ఎంపీ మీకు కూడా పూర్తి అవగాహన ఉంది, ఎందుకంటే గతంలో మీరు ఎంపీగా పనిచేశారు, ఎడ్యుకేటెడ్ పర్సను, రెండోది ఉత్తమ పార్లమెంటరీ అవార్డు కూడా ఒక సందర్భంలో అందుకున్నారు మీరు. ఈ నేపథ్యంలో విశాఖకు సంబంధించి రైల్వే జోన్ అంశం అనేది ఇప్పుడు తెర ముందుకు వస్తుంది. రైల్వే జోన్ అనే ఒక ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు, రైల్వే జోన్ సాధించలేకపోయారు అని. దీనికి ఎవరు కారకులు? ఇవ్వని కేంద్రం కారకుల? గత 5 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి మరి మిమ్మల్ని కూడా ప్రశ్నించాలి కదా. ఓకే, మీరు ప్రశ్నించడంలో తప్పులేదు. కానీ ఇది విభజన చట్టం ప్రకారం రైల్వే జోను ఖచ్చితంగా ఆ రోజు కూడా మేము అంశాన్ని లేవనెత్తిందే. అది ఒక ఇంపార్టెంట్ మనకి. ఏదైతే ఈరోజు రైల్వే జోన్ అని రీసెంట్గా దాన్ని మరి బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీకు రైల్వే జోన్ ఇస్తున్నామని అనౌన్స్ చేసి మనకు పెట్టారు. అయితే రైల్వే జోన్ పెట్టిన దాంట్లో ఏం చేశారు, జోనల్ ఆఫీస్ హెడ్ వరకు ఇక్కడ ఇచ్చారు. కానీ వాల్టేర్ డివిజన్తో కలిపి కూడుకున్న జోనల్ మనకి ఇవాళ అవసరం. ప్రత్యేకించి కేకే లైన్తో కలిపి ఉన్నది మనకు అవసరం. ఆ రెండింటితో పెట్టడం వల్ల వీళ్ళు అత్యంతగా రెవెన్యూ మన దగ్గర నుంచి వెళ్తూ ఉంది. ఈరోజు దాంతోపాటు ఏ అవకాశం ఉన్నా రైల్వే కనెక్టివిటీతో పాటు పెరగడంతో పాటు కొత్త లైన్స్ వేయడంతో పాటు ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించాలి ఈ ప్రాంతంకి. ఎందుకంటే మనది బాగా వెనుకబడి ఉన్న ప్రాంతం కింద గుర్తించిన దానికి ఈరోజు మన స్టీలు ఇవాళ పరిశ్రమ ఉంది. అలాగే వాటర్ సోర్స్కి ఇబ్బంది లేకుండా ఇవాళ నదులు ఉన్నాయి. ఈరోజు మైనర్ మినరల్ వాటికి కావాల్సిన వాటికన్నీ ఉన్నాయి. సో ఇట్లాంటివన్నీ ఉండేటప్పుడు ఇక్కడ ఒక కోచ్ ఫ్యాక్టరీ కానీ, వ్యాగన్ ఫ్యాక్టరీ కానీ, అట్లాంటివి మనకి లోకోమోటివ్ కానీ ఇట్లాంటివి మనకి ఇస్తే ఇంకా ఇక్కడ పరిశ్రమ రావడం అవుతుంది. అంతే, ఎంతమందికి ఉపాధి కూడా కలిగి ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలు రేపు నాకు అవకాశం ఇస్తే నేను పార్లమెంట్లో ఇవన్నీ లేవనెత్తాను. అంటే మీరు 5 ఏళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీకు 22 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో లేటెస్ట్ నెంబర్స్ ప్రకారం 11 మంది ఎంపీలు ఉన్నారు. అంటే అనుకున్నంత స్థాయిలో కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయారా అంటే ఏం చెప్తారు? మా
పార్టీ తరఫున ఎంపీలు వారు చేయాల్సినవి చేశారు. మా ముఖ్యమంత్రి గారు అనేక మార్లు అడగడం జరిగింది. అయితే గతంలోనే ఏదైతే ప్రత్యేక హోదా కావాలంటే ప్రత్యేక ప్యాకేజ్తో మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆ మాటకి బద్దడైపోయి ఉండిపోయారో అప్పటి నుంచి మరి ఈరోజు మళ్ళీ ప్రత్యేక దృష్టి నెక్స్ట్ ఏది మారినా సరే ఇంకా వాళ్ళ ఆదాయంతోనే సరిపెట్టుకోండి అన్నట్టుగా మాకు కొంచెం సమత ప్రేమతోనే వెళ్ళిపోయారు. కానీ స్టేట్లోని ఇవాళ పూర్తి స్థాయిలో ఇచ్చిన అంశాలు అయితే కనబడలేదు. అయితే మా వాళ్ళు ఒత్తిడి తెచ్చిన ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలు పట్టుబట్టి అన్ని చేయబట్టి ఇవాళ చాలామంది రాస్తారోకలు అన్నీ చేయబట్టి ఇవాళ జోనల్ వరకు వచ్చి దాంతో అక్కడ ఆపారు. అందుకే దాన్ని పూర్తి స్థాయిలో ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. వాటిని రేపు సమర్థవంతంగా దీన్ని కన్స్ట్రక్టివ్గా ఇంకా ఒత్తిడి తీసుకొచ్చి దీనికి సంబంధించిన దాన్ని ఈరోజు మళ్ళీ అందరి సహాయ సహకారంతో ముఖ్యమంత్రి గారితో పాటు అక్కడ కేంద్రంలో ఉన్న మిగిలిన వారు అందరూ సహాయ సహకారాలతో ఖచ్చితంగా ఈ ఇష్యూలన్నీ లేవనెత్తాం. అంటే రైల్వే జోన్ సంగతి అలా ఉంటే విశాఖ మెట్రోకి కేంద్రం వైఖరి కేంద్రం కేటాయింపులు కూడా మనం చూసాం. దానిపై మీ సమాధానం ఏంటి? అందుకని ఇప్పుడు మెట్రోది కొత్తగా మనం ఏదైతే వైజాగ్లో మెట్రో పోర్టు నుంచి ఈరోజు భీమిలి వయా భోగాపురం వరకు ఖచ్చితంగా ఈరోజు గతంలో ఇచ్చినట్లయితే ఈ పాటికి మనకి అది ఇనిషియల్గా స్టార్ట్ అయ్యేది. అన్ఫార్చునేట్లీ కరోనా కొంతకాలం దీన్ని పక్కన పెట్టించండి. తర్వాత ఇచ్చిన టైంలో కూడా దీన్ని ప్రాజెక్టు ట్రాక్లోకి ఎక్కించడానికి సిద్ధంగా ఉంది, కానీ దీనికి పూర్తి స్థాయిలో లేదు. ఇప్పటికే దానికి సంబంధించి మెట్రో సంబంధించి కూడా దానికి అవసరమైన గ్రాంట్లు కూడా దాన్ని రెడీ చేసుకొని పెట్టుకోవడానికి ఉంది. ఏదైనా ఇది కేంద్ర సహకారం పూర్తి స్థాయిలో దీనికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు విజన్ విశాఖలో దీని భాగంగా మెట్రో లైన్ ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ప్రజలతో పాటు ఈవేళ అందరి సౌకర్యార్థం కూడా కావాలంటే దాని కనెక్టివిటీ పెంచాలంటే అటువంటి దాని మీద కూడా ఈవేళ పూర్తి స్థాయిలో చేయడానికి దానికి అవసరమైన నిధులను కూడా కేటాయింపుతో సుమారు 8,900 కోట్లు దీన్ని పెట్టి చేయడానికని ఎస్టిమేటెడ్ కాస్ట్ ప్రపోజల్ అయితే ఉందండి. దీన్ని ఎస్టిమేటెడ్ కాపీ దీన్ని నెక్స్ట్ దీంట్లోని మరింకా ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని స్టార్ట్ చేయడానికైతే విజన్ విశాఖలో భాగంగా ముఖ్యమంత్రి గారు దీన్ని కూడా కేంద్ర సహకారం అలాగే పీపీటీ మోడు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు తీసుకొని చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారండి. మరో అత్యంత కీలకమైన అంశం అలాగే మీ ఓటింగ్పై కూడా ఇంపాక్ట్ చూపించే అంశం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవటం మీ వల్ల అవుతుందా? నా వంతు పూర్తిగా గతంలోనే నేను అప్పుడు రూలింగ్ ఎంపీనే ఉన్నాను. అయినప్పుడు కూడా విశాఖపట్నంలోని ఉక్కుని అప్పుడున్న స్టాండర్డ్స్ ఏదైతే 3,000 టన్నుల నుంచి 6,000 టన్నుల వరకు దాన్ని ఇంకా సామర్థ్యాన్ని పెంచుతూ ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తున్న టైంలోని మినీ రత్న నుంచి నవరత్న హోదాకి వెళ్ళడానికి దానికి అవసరమయ్యే దాన్ని కూడా ప్రత్యేకించి అక్కడున్న క్యాప్టివ్ మైన్స్ కోల్ మైన్స్ కూడా కావాలి, లేదంటే ఈవేళ 3,000 వారి వీటితోని కోట్లతోని నష్టం వచ్చే పరిస్థితులు వస్తుంటాయని చెప్పని లేవనెత్తి దానికి అనుగుణంగా ప్రత్యేకించి ఈరోజు ఏదైతే మాట్లాడామో దానికి ఆ రోజు ప్రధానమంత్రి గారు కూడా మన్మోహన్ సింగ్ గారు దాన్ని రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్లో పెట్టి దానిలో భాగంగా దానికి అవసరమైన అలొకేషన్స్ కూడా ఇచ్చి సుమారు అది కూడా కోట్లాది ఐ థింక్ 8,000 కోట్లు దాటే ఆ రోజు ఇవ్వటం జరిగింది. దాంట్లోని భాగంగా దాన్ని ప్లాంట్ ఎక్స్టెన్షను చక్కగా మళ్ళీ నెంబర్ 1గా ఆ నవరత్నాల్లో ది బెస్ట్ అన్నట్టుగా దాన్ని తీసుకురావడం కూడా జరిగింది. అటువంటి దానికి మరి గ్రాడ్యువల్గా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని దక్షిణ భారతంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం అది కూడా ఎంతమంది బలిదానంతో వచ్చినది ఇది. అట్లాంటి దాన్ని ఈరోజు నిర్వీర్యం చేసే పరిస్థితిలో ఇవాళ దాన్ని ఒకటి తగ్గించుకుంటూ వెళ్తున్నారు. కానీ నిజంగా ఈ ప్రాంతం పట్ల ఈ ప్రజల పట్ల ఈ వెనుకబడితనం ఉన్న ఇటువంటి వారికి ఇవాళ దాని మీద ఎంతమందో కార్మికులు ఉద్యోగులు దీని మీద ఉన్నారని చెప్పని దానికి అవసరమైనది ఇస్తే మనం కూడా ఈవేళ భారతదేశంలో నెంబర్ 1గా ఈరోజు ఇవాళ తీర్చిదిద్దుకునే దిశగా తీసుకెళ్ళచ్చు. అయినా సరే దీనికి గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చి
ఈవేళ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి పెట్టడం జరిగింది. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో మేమందరం కూడా మళ్ళీ దీన్ని ఒత్తిడి తీసుకొచ్చి ఇది పబ్లిక్ సెక్టార్లోనే ఉంచాలని వారికి ముందు చెప్పడం, మనవి చేయడం జరుగుతుంది. అవసరమైతే డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. అవసరమైతే అందరం కూడాను దీనికి మరి అందరం గట్టి ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రైవేట్ సెక్టర్గా వెళ్ళటం వల్ల ఇక్కడ ప్రజలు నష్టపోతారు. ఎంతమందో దీని మీద ఉక్కు నగరం అని విశాఖ నగరం పేరే మారిపోద్ది. అంటే ఝాన్సీ గారు, మనం తెలుసు ప్రత్యేక హోదా సాధిస్తామని మీరు హామీ ఇచ్చారు, కానీ కేంద్రం వాళ్ళకి సరిపడాకు మించిన మెజార్టీ వచ్చిందని ముఖ్యమంత్రి ఒకనొక సందర్భంలో అన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయనం అని బీజేపీ చెప్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో బీజేపీ వైఖరి, కేంద్రం వైఖరి మనం చూసాం. సాధ్యమవుతుందా ఈ రెండు విషయాల్లో మీరు ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పడం, రెండు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్పడం ప్రజలు నమ్మొచ్చా? ఈరోజు ప్రజలు ఏదైతే ఇచ్చారో కేంద్రంలో వారికి ఇచ్చారు, రాష్ట్రంలోని మరి మా పార్టీకి మా పెద్దలకి ఇచ్చారు. ఈరోజు ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలని వీళ్ళ సమాన స్థాయిలో చూడాల్సిన అవసరం ఉంది. కానీ అటువంటిది లేకుండా ఈరోజు కొన్ని మా ప్రాంతాలకే, కొన్ని రాష్ట్రాలకే పరిమితం చేస్తూ, కొన్నిటిని బాగా డెవలప్ చేస్తూ, కొన్నిటిని చిన్న చూపు చూసే మరి అటువంటి పరిస్థితులు కూడా ఈరోజు కనిపిస్తున్నాయి. అటువంటి దాన్ని అధిగమించాలంటే అందరూ ఒకే కంఠంతో ఈవేళ ఖచ్చితంగా ఈరోజు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా మన అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి చేస్తే దాన్ని దిగి వస్తారు. ఈరోజు డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నుంచి ఇంత పంపిస్తున్నప్పుడు అక్కడ నుంచి వారి భాగస్వామ్యం కూడా ఇవాళ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఈరోజు గట్టిగా మన ప్రస్తావన తీసుకురావాల్సిన పని కూడా మనకుంది. ఖచ్చితంగా ఇందులోని హోదా, ప్రత్యేక హోదా సంబంధించి ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ రావాల్సినవి ఉన్నాయి. అలాగే ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఇష్యూస్ అన్ని కేంద్రం ఇంటర్వ్యూన్ అయ్యి అవి చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది. ఆ బాధ్యతను విస్మరిస్తే ప్రజలు విస్మరించినట్టు కాదా అని అడుగుతున్నాను. అంటే బొత్స ఝాన్సీ గారు, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కేంద్రం బాధ్యత ఉంది, మీరు ఎంపీగా గెలిస్తే చేస్తామంటున్నారు. వెల్ అండ్ గుడ్, మీరు గతంలో కూడా కొన్ని సాధించారు. నేను మీ వ్యక్తిగతంగా మీ విషయంలో నేను అనటం లేదు. కానీ గత ఎన్నికలు 2019 ఎన్నికల్లో కూడా మాకు అవకాశం ఇస్తే మేము ప్రత్యేక హోదా సాధిస్తాము, విభజన హామీలను సాధిస్తామనే మీ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్ళారు, ప్రజలు ఓట్లేశారు. కానీ ఈ 5 ఏళ్లలో మీరు ఏం సాధించారన్న దాన్ని ఖచ్చితంగా ప్రజలు చూస్తారు కదా. మళ్ళీ మీరు ఇప్పుడు అదే చెప్తే ప్రజలు నమ్మే వాతావరణం ఉందా? ఈవేళ ప్రత్యేక హోదా అని మీరు ఏదైతే దేనికోసం అండి, కావాల్సిన గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవన్నీ కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి కదా. దాంట్లోని కరోనా కష్టకాలం 2 సంవత్సరాలు వెళ్ళిపోయాయి. ఉన్న 2 సంవత్సరాలు 10 నెలల్లోని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చేసిన ఈరోజు ప్రత్యేకంగా ఎడ్యుకేషన్, హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఎడ్యుకేషన్, హెల్త్ మీదే కాకుండా ఈవేళ డీసెంట్రలైజేషన్, ఈవేళ ప్రజాస్వామ్యం అనేది డీసెంట్రలైజ్ చేసి ఈవేళ నేరుగా ప్రజలకు అందించే భాగస్వామిగా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈవేళ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు 13,500 కట్టించారు. ఈవేళ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్స్ అన్నిటిని కూడా ఈవేళ విశాఖపట్నంలో కేవలం చూసుకుంటే ఈవేళ 8,500 స్కూల్స్, వాటన్నిటిని కూడా నాడు నేడు కింద ఈరోజు చేసుకొని వాటి పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియం దీని నుంచి మొత్తం ఈవేళ కాలేజీల వరకు, యూనివర్సిటీస్ వరకు అవి తీసుకొని చేశారు. అలాగే ఐఐఎం లాంటిది కూడా ఇవాళ సాధించుకున్నారంటే, ఐఐఎం లాంటిదని ఆ రోజు మాట్లాడితే ఈ రోజు రాగలిగిందంటే ఈ ప్రభుత్వం దానికి అవసరమైన ల్యాండ్, దానికి సంబంధించి దాన్ని ఇవ్వబట్టే ఈరోజు దానికి సంబంధించింది కూడా ఈరోజు ఐఐఎం లాంటిది గంభీరంలోని 450 కోట్లతో ఈరోజు రావడం జరిగింది. ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం, అలాగే గిరిజన యూనివర్సిటీ వచ్చిందంటే దాని ఈరోజు దానికి అవసరమైన స్థలం అంతా ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపు చేసి ఇవ్వబట్టే ఈరోజు గిరిజన యూనివర్సిటీ అక్కడ ఏర్పడింది. ఈరోజు ఎలాంటి ఈఎస్ఐ హాస్పిటల్ అంటే దానికి అవసరమైన ల్యాండ్ ఇస్తేనే అయ్యింది. సో ఇవన్నీ ఏమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తను చేయాల్సిన బాధ్యత తను చేసుకుని వెళ్తూ కేంద్ర ప్రభుత్వం తనకి ఇవ్వాల్సిన వాటిని అట్లాంటి ఇనిషియేషన్ కూడా ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడంతో పాటు ఈవేళ మెడికల్ కాలేజెస్ వచ్చాయి. 17 మెడికల్ కాలేజీలో ఆల్రెడీ 7 మెడికల్ కాలేజీలు రన్ అవుతున్నాయి. ఇంకొక 5 రెడీగా స్టార్ట్ అవడానికి ఇయర్ అడ్మిషన్స్కి రెడీగా ఉన్నాయి. అలా దాంతో కాబట్టి వీళ్ళు మెడికల్ హబ్గా ఇవాళ పీపీటీ మోడ్లో ఇవాళ సూపర్ స్పెషాలిటీస్ ఆరిలోవాలోని మొత్తం ఇవాళంతా హెల్త్ జోన్గా ఈరోజు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. వివిధ రకాలు ఇవాళ ఇవన్నీ కాకుండా వాళ్ళ ఐటీ కూడా ఇవాళ దానికి అవసరమైనవి
గతంలో కంటే రుచి చేస్తున్నవి ఉన్నాయి. ఒక్కసారి ఇవన్నీ డెవలప్మెంట్ కాదా అని అడుగుతున్నాను. ఓకే, అంటే బొత్స ఝాన్సీ గారు అదే టీడీపీ జనసేన విమర్శలు ఋషికొండని బోడుగుండు చేసేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశాంత విశాఖపట్నాన్ని గందరగోళంలోకి నెట్టేశారు, యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారు, ఇవి ఆ రెండు పార్టీలు చేస్తున్న ప్రధాన ఆరోపణలు. ఈరోజు ఋషికొండ ఉందంటే గతంలో కూడా వాళ్ళు టూరిజం దీంట్లో హెరిటేజ్ బిల్డింగ్స్ అటువంటి వాటిని పెట్టి టూరిజం హోటల్స్ కింద వాటి కింద రన్ చేశారు. ఆ రోజు కూడా ఏం వదిలేదు వాటిని. అలాంటివి పెట్టిన తర్వాత ఈరోజు ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా తీసుకురావాలి, విశాఖపట్నం పరిపాలన రాజధానిగా ఉండడానికి అవసరమైనది, దాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు ఒక విశాఖపట్నానికి ఒక ఐకాన్ కింద ఈవేళ అక్కడ కట్టిన పరిపాలనా భవనాలు ఉండాలి. దాన్ని ఎటువంటి హెరిటేజ్ని ఈవేళ దెబ్బతీయకుండా దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అక్కడ డెవలప్ చేస్తూ రానున్న తరాలన్నిటికీ కూడాను వీటిని ఇవాళ ముఖ్యమంత్రి గారు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఆయన చేశారనుకోండి, ఆ బిల్డింగ్ ఈవేళ ప్రజలకు సంబంధించే ఉంచుతారు కానీ ప్రైవేట్ పరంగా చేసిన కాదు కదా. అవి మళ్ళీ ప్రజలకు సంబంధించిన ఆస్తిగానే అది ఉంటాయి. వాటిని ఎవరు వచ్చినా పరిపాలించుకునే ఆస్తిగానే ఉంటాయి. ప్రజలకు సంబంధించి ఇవాళ పరిపాలన దిశగా ఉంటాయి. అటువంటి వాటిని ఇవాళ చేసుకొని పెట్టారు కానీ దాన్ని తీసుకెళ్ళి ఎవరికో అమరావతి లాగా వారి అన్నాయిలకే తక్కువ రేట్లకే భూములు అమ్మేసి బీడి పడిపోయి ఎన్విరాన్మెంటే దెబ్బతీసి ఆంధ్ర రాష్ట్రాన్ని మరి అంధకార రాష్ట్రం లాగా అక్కడ ఆ ప్రాంతం అంతా బీడే చేశారు. మరి దాన్ని ఏమనాలి, దీన్ని ఏమనాలి, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఖచ్చితంగా ఇవన్నీ చేశారంటే దానికి 150 భవనాలు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వస్తాయి. దాని చుట్టుపక్కల మిగిలిన వారందరికీ దాన్ని బతికే వాళ్ళు చాలా మంది ఉపాధికి అవకాశాలు వస్తాయి. హోటల్ టూరిజం డెవలప్ అవుతుంది. అక్కడ అన్ని ఫుడ్ కోర్ట్స్ వస్తాయి. ఇంకా మిగిలినవన్నీ మాల్స్ వస్తాయి. చాలా మందికి ఉపయోగపడతాయి కదండి. అవి ఎందుకంటే ఆలోచించరు. నెగిటివ్ థింగ్సే కానీ ఒక్కటి కూడా ఆ టైంలో కట్టింది చేసింది చెప్పమానండి. అవసరమైన దగ్గర శిలాఫలకాలు వేయడానికి సిమెంట్ బస్తాలు తప్పితే, ఆ శిలాఫలకం తప్పితే నథింగ్, అలా ఏం చేసింది ఏమీ లేదు అక్కడ. బొత్స ఝాన్సీ గారు, మనం ఈ ఓపెన్ డిబేట్లో భాగంగా కొందరు విశాఖ వాసులతో కూడా 10 టీవీ మాట్లాడింది. వాళ్ళ అభిప్రాయాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మీ నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఒకసారి వాళ్ళ అభిప్రాయంగా విందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు పేలా ప్రేమకిరణ్, విశాఖపట్నం నుంచి. ఒక విశాఖవాసిగా నేనేమనుకుంటున్నానంటే, ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కేంద్రం మెడలు వంచి ఆపాలి అంటే సరేనా, ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి విశాఖపట్నం నుంచి పార్లమెంట్లో తన గళాన్ని గట్టిగా వినిపించే వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీ తప్పకుండా మన విశాఖ వాసుల కళ నెరవేరబోతుందని అనేసి నేను అనుకుంటున్నాను. కనుక ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మంచి పార్లమెంట్ అభ్యర్థిని ఎన్నుకొని మన గళాన్ని తన గళంగా పార్లమెంట్లో వినిపించి విశాఖపట్నం యొక్క ప్రత్యేకతను చూపించి విశాఖపట్నం రైల్వే జోన్ కానీ అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చేస్తూ విశాఖ వాసుల కళ నెరవేరుస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. రైట్, మరొక ఓటర్ అభిప్రాయం చూద్దాం. విశాఖపట్నానికి సంబంధించి 2014లో రాష్ట్ర విభజన సమయంలో హామీ ఇచ్చిన విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోను ఈ రోజు వరకు అమలు కాలేదు. దానికి ప్రధాన కారణం ఎంపీల వైఫల్యమనే చెప్పాలి. సో ఇప్పుడైనా సరే, అంటే ఇప్పటికీ రైల్వే జోన్ సాకారం కాలేదు. గతంలో ఎంపీలు 2014 నుంచి ఎప్పటి వరకు పార్లమెంట్లో గట్టిగా ప్రశ్నించే వాళ్ళే లేకుండా పోయారు. సో ఇప్పుడైనా సరే పార్లమెంట్లో ఈ అంశాన్ని గట్టిగా ప్రశ్నించి ఈ కళ సాకారం అయ్యే దిశగా నడిపించగలిగే వారిని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదొకటే కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేక త్యాగాలతో ఏర్పడిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుంది, ప్రైవేటీకరణ కాబోతుంది. సో ఈ ప్రైవేటీకరణను ఆపగలిగే ఎంపీలను ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, మరికొంతమంది అభిప్రాయాలు మనం చూసే ముందు బొత్స ఝాన్సీ గారు, ప్రధానంగా ఈ రైల్వే జోను విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశమే ఎక్కువ మంది ప్రజలు లేవనెత్తుతున్నారు. మీ నుంచి ఒక స్పష్టమైన హామీ కోరుతున్నారు. స్థానికంగా ఉండేవారు ఖచ్చితంగా ఈరోజు వారి ఆలోచన కరెక్టే. ఖచ్చితంగా ఏదైతే ఉందో ఇవాళ గట్టిగా నిలదీసే వాళ్ళు కూడా అవసరం. ఈ ప్రాంతం ఈ కావలసిన వాటికి నష్టపోతే చూస్తూ ఊరుకునే కాకుండా నలుగురితో అవసరమైన వాళ్ళందరినీ కూడా సహకరించుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. రైల్వే జోన్ గురించి పూర్తి స్థాయిలో ఈరోజు చేయాల్సి ఉంది. కేంద్రంలో ప్రభుత్వం ఉండి వాళ్ళు చేయాల్సిన బాధ్యత కూడా విభజనకి
ప్రధానంగా వాళ్ళు ఓటేస్తేనే ఈరోజు బీజేపీ ఓటేస్తేనే విభజన అయింది. ఆ రోజు అనేక అంశాలు వెంకయ్యనాయుడు గారితో మరీ లేవనెత్తించి ఆ రోజు మాకేమో విశాఖ జోన్ ఇలాగే దీంతో కావాలి, మాకు ఈ ప్లాంట్ ఇలా డెవలప్ కావాలి, ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు దాని శబ్దతగా దాన్ని పక్కన పెట్టి ప్రైవేటైజేషన్ కోసం వెళ్ళిన వాళ్ళు, విశాఖ జోన్ గురించే వీళ్ళు మాట్లాడకుండా మరి గమ్ముగా ఉన్నవాళ్ళు, ఇట్లాంటివి పరిస్థితులు కనబడ్డాయి. ఇది ఈరోజు పూర్తిగా మరి ఏదంటే సవతి ప్రేమతో ఈ రాష్ట్రానికి కంటి తుడుపుగా ఎన్నికల ముందు మళ్ళీ జోన్ ఇచ్చామని చెప్పి ప్రకటనతో వాళ్ళు చేసిన కార్యక్రమాలు జరిగాయి. ఇవన్నీ కాదు అనుకుంటే ఖచ్చితంగా దీన్ని రేపు లేవనెత్తి గట్టిగా మాట్లాడే వాళ్ళు కావాలి. అట్లాంటి వాళ్ళ కోసం అందరి సహకారం కూడా కావాలి. కేంద్రం తను చేయాల్సిన బాధ్యతగా ఈరోజు ఏది మాట ఇచ్చారో ఆ మాట కూడా చేయాల్సిన బాధ్యత వాళ్ళకి కూడా ఉంది. ఆ బాధ్యతను వారికి గుర్తెరిగేలాగా ఈరోజు ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఆ ఒత్తిడి సమిష్టిగా ఈరోజు అందరూ కలిసి అటు రాజ్యసభలో ఉన్న వాళ్ళు కానీ ఈ లోక్సభలో ఉన్న వాళ్ళు కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారితో కలిపి ఇంకా అవసరమైతే పక్కనున్న మిగిలిన వారితో కూడా కలిపి ఇవాళ మాట్లాడాల్సిన అవసరం ఉంది. అటువంటి ఒత్తిడికి అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళినాడే అది ఫ్రూట్ఫుల్ అవుతుంది అనేది నేను కూడా భావిస్తున్నాను. ఆ స్థాయికి ఎప్పుడు కూడా ఆ రోజే చెప్పాను నేను, ఆ రోజు ఉంటే నువ్వు రూలింగ్లో ఉన్నా అపోజిషన్లో ఉన్నా మన ప్రాంతంకి నష్టపోతే ఊరుకునే పరిస్థితి లేదు, చూస్తూ ఊరుకోవని ఆ రోజు గట్టిగా మాట్లాడి దాన్ని ఈ స్టీల్ ప్లాంట్ని మరొక దశకి కీలకమైన దేనికి మినీ రత్న నుంచి నవరత్న వరకు తీసుకెళ్ళి ది బెస్ట్ స్టీల్ ప్రొడ్యూస్ చేయించే దశ తీసుకెళ్ళింది. కేవలం ఈసారి 2021కి వచ్చేసరికి దశల వారీగా కేటాయింపులు తగ్గించి దాన్ని క్షీణపరిచి ప్రైవేటైజ్ చేద్దామని ఆలోచనతో మీరు ఉన్నారు. ఈ విధంగా ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళతో జతకట్టిన వాళ్ళు ఏ విధంగా చేస్తారన్నది ఒకసారి ఆలోచన చేయాల్సి ఉంది. ఒకసారి ప్రజలు కూడా అన్ని గత 5 ఏళ్లలో మీరు కూడా అనధికార స్నేహాన్ని నెరుపుతున్నారు. దీన్ని తీసుకెళ్లగలరు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సత్సంబంధాలు ఉన్నాయంటారు, వాస్తవం కదా? కేంద్రానికి రాష్ట్రానికి కష్టం ఉన్నది, ఏమైనా ఇష్యూ ఉందంటే తప్పకుండా దాన్ని పెడుతూ ఉంటాం. కానీ డైరెక్ట్గా పార్లమెంట్లో ఉన్నాయి పార్లమెంటేరియన్కును బయట నుండి మాట్లాడే వారికి వ్యత్యాసం కనిపిస్తుంది కదండి. అబ్సల్యూట్లీ. ఝాన్సీ లక్ష్మి గారు, మరికొంతమంది అభిప్రాయాలు తెలుసుకుందాం. మీరు అనుకోండి సంబంధాలు అంత మాట్లాడండి ప్లీజ్, క్యారీ ఆన్. చెప్తున్నారు మీరు, అడగండి. మరికొంతమంది ఓటర్ల అభిప్రాయం తెలుసుకుందాం. నా పేరు శంకర్ నారాయణరావు, నేను ఉత్తరాంధ్ర వాసిని. ఈ ఉత్తరాంధ్రలోని మనకున్న పెద్ద సమస్య ఏంటంటే చాలా మంది ప్రజలు వలసలు వెళ్ళిపోతూ ఉంటారు. మరి వాళ్ళు వలసలు వెళ్ళిపోతున్న కారణంగా మనకి ఇక్కడ చాలా ఇబ్బందికరమైన వాతావరణం కలుగుతుంది. అటువంటి లేకుండా ఉండాలనుకుంటే ఇక్కడ చాలా ఉపాధులు ఉండాలి. రైట్, మరో ఓటర్ అభిప్రాయం చూద్దాం. నా పేరు పదవాడ సత్యనారాయణ, ఉత్తరాంధ్ర వాసి. చాలా ఏళ్ళుగా ఉత్తరాంధ్రలో మనకి రైల్వే డివిజన్ కావాలని ఎన్నో ఏళ్ళు బట్టి ఒకసారి కాదు చాలా ఏళ్ళు బట్టి చాలా ఉత్తరాంధ్రలో అందరూ యువకుల తాలూకా కళ రైల్వే డివిజన్ కావాలని ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన తరతరాలుగా మనం ఎన్నో విధాలుగా చేసినా ఒక్కొక్కసారి వస్తుంది అనుకుంటున్నాం, రావట్లేదు. అలాగే కలగానే మిగిలిపోతుంది. రైట్, ఝాన్సీ లక్ష్మి గారు ఆల్రెడీ రైల్వే జోన్కి సంబంధించి మీరు క్లారిటీ ఇచ్చారు. అంటే ఈ వలసలు ఆపలేకపోతున్నారు, ఉపాధి అవకాశాలు గతంతో పోల్చుకుంటే ఉత్తరాంధ్రలోనూ విశాఖ కానీ విశాఖ చుట్టుపక్కల తగ్గిపోయాయి. ఇది ప్రజల నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ. దీనిని మీరు ఏ విధంగా సార్ట్అవుట్ చేయబోతున్నారు ఎంపీగా గెలిస్తే? ఈరోజు ఉద్యోగోపాధి అవకాశాలు రావాలంటే అందుకే నేను చెప్తున్నాను, విశాఖపట్నంలోని ఖచ్చితంగా ఈరోజు పరిపాలన రాజధానిగా వస్తేనే ఇవన్నీ మనం ఈ కనెక్టివిటీ అంతా ఎక్కువ పెంచుకుంటున్నాం. ఈ కనెక్టివిటీ ఏదో ఒక పాయింట్ మీద కమిట్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా మిగిలినవన్నీ మనం చేయడానికి ఉంటాయి. దానికి విశాఖలోని భాగంగా ఈరోజు 1,00,000 కోట్లతోని విశాఖపట్నాన్ని పూర్తి స్థాయిలో వచ్చే 5-10 సంవత్సరాల్లో ఫేజ్డ్ మేనర్లో పూర్తి స్థాయిలో అవసరమైన ఉపాధి అవకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం ఈరోజు ఏదైతే బీచ్ ఐటీ సర్జనీ అటువంటి దాన్ని ఏర్పాటు చేయడం ఎక్కువ మంది ఐటీ ఉపాధి రంగంలోనే ఎక్కువగా ఈవేళ మహిళలైనా యువతైనా ఎక్కువగా దాని గురించి వెళ్తున్నది వాళ్ళు ఎక్కువ. అంతేకాకుండా ఈవేళ కన్స్ట్రక్షన్ పార్ట్ తీసుకోండి, దానికి సంబంధించిన మెడికల్ తీసుకునియండి, ఏది తీసుకున్నా సరే దానికి అవసరమైన వాళ్ళన్నిటికీ కూడా ఈవేళ ఇండస్ట్రీ తీసుకోండి. అలాగే ఎంఎస్ఎంఈ ద్వారా ఈరోజు ఇప్పటికే స్టార్ట్ చేసాము. అంతేకాకుండా కొత్త యూనిట్స్ కూడా ఈవేళ రావడానికి ఈవేళ ప్రత్యేకించి దీన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొని చేస్తున్నాం.
అలాంటివి ఎప్పుడైతే పరిశ్రమలు వస్తాయో వాళ్ళు స్వయం ఉపాధితో పాటు 10 మందికి ఇవ్వడానికి వీళ్ళ అటువంటి అవకాశం ఉన్నాయి. దాని మీద కూడా వీళ్ళ టార్గెట్ పెట్టుకొని ఇంత బడ్జెట్ అంటే కేటాయింపు చేసుకుని కూడా మేము వెళ్తున్నాం. ప్రత్యేకించి ఇటువంటివన్నీ కూడాను ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఇప్పటికే 2,31,100 ఉద్యోగాలు సచివాలయాల్లో కానీ, హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ, ఇతరత్ర డిపార్ట్మెంట్లో కానీ, అలాగే ఏదైతే టీచర్స్ సంబంధించింది కూడాను కొంత ఎప్పుడు వారు 96, 98 నుంచి వదిలేసిన వాటన్నిటిని కూడా ఈవేళ వాటితో పాటు కొత్త వాటిని కూడా తీసుకొని సుమారు దానికి సంబంధించిన ఉద్యోగాలన్నీ కూడా 20,000 ఉద్యోగాల వరకు ఇవాళ ఇవ్వటంతో పాటు కొత్తగా బైజూస్ లాంటి వాటిని కూడా ఈరోజు పెడితే అటువంటి అడ్వాన్స్లు కూడా అవసరమైన ఆ 1,200 మంది 12,000 మందిని కూడా ఈరోజు రిక్రూట్ చేసుకుంటూ ఇలాంటివన్నీ స్కూల్స్లకు సంబంధించి కూడా వెళ్ళడంతో పాటు ఎక్కడ ఏది అవసరం ఉందో వాటికి సంబంధించి ఇవే కాకుండా ప్రత్యేకించి ఈవేళ ఎన్ఆర్జీఎస్ దానికి సంబంధించి మైగ్రేషన్ అంటే దానికి సంబంధించి ఒక పక్కనే కొంత వలసలకి తగ్గి ఉండడం, ఇంకా పూర్తి స్థాయిలో మన పిల్లలు ఎడ్యుకేట్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి మాత్రం ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్న 5 సంవత్సరాల్లో మన ప్రాంతంలో మన పిల్లలకి ఈరోజు ఇనార్బిట్ మాల్ ఏషియాలోనే బిగ్గెస్ట్ మాల్, అది కూడా త్వరితగతిన ఇది పూర్తవుతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ త్వరితగతిన పూర్తవుతుంది. దానివల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈవేళ విశాఖపట్నంలో యువతకి ఈరోజు వచ్చే అవకాశం. అంతేకాకుండా ఇప్పటికే ఆల్రెడీ ఏటీజే టైర్స్ కానీ, ఇంకా ఈ సెయింట్ గ్లోబ్ గ్లాసు ఇవి సంబంధించి కానీ, ఫార్మా లోరస్ ఫార్మా కంపెనీ కానీ ఇట్లాంటివి కూడా మనకి రావటం వల్ల కొత్తగా ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలతో ఇప్పటికే ముందుకెళ్తున్నాయి. బొత్స ఝాన్సీ గారు, మనం చూసాం అంటే ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ అవ్వటం, తర్వాత 1-2 సందర్భాల్లో ఈ విషవాయువులు లీకేజ్ అవ్వటం, ఇది కూడా కొంత విశాఖ వాసుల్ని భయకంపితులు చేస్తుంది చాలా సందర్భాల్లో. దీన్ని మీరు ఎట్లా సార్ట్అవుట్ చేయబోతున్నారు? మెజారిటీ పబ్లిక్ మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. ఖచ్చితంగా ఏవైతే పొల్యూషన్ సంబంధించి ఉన్నాయో వీళ్ళు సెంట్రల్ సంబంధించి వారు కూడా పూర్తిగా తీసుకోవాల్సిన పొల్యూషన్ బోర్డు ఉన్నాయి. వాటి పూర్తి స్థాయిలో వాటి సేఫ్టీ మెషర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. దాని మీద సేఫ్టీ సెక్యూరిటీ మీద కూడా ఖచ్చితంగా ట్రైన్ అప్ చేసిన మ్యాన్ పవర్ని ఈరోజు వాళ్ళు వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నాయి. అటువంటి వాటి మీద వెళ్ళడం వల్ల ఏదైతే ఈరోజు ఏ లిమిటేషన్కి ఇచ్చారో, ఎంత కెపాసిటీ ఇచ్చారో అంతవరకు పెట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈవేళ వాళ్ళు ప్రొడక్షను ఆగిపోవాలని కాదు, ఒకరు పెట్టారంటే దాన్ని ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఆ పొల్యూషన్ని ఈరోజు కంట్రోల్ చేసే విధంగా మన అటువంటి వాటిని ఈరోజు తీసుకుని వెళ్ళాల్సినవి ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఇవి ఈరోజు అటువంటి తగ్గించడానికి కూడా కొత్త కొత్త టెక్నాలజీని కూడా తీసుకొచ్చారు. అటువంటి వాటిని పొల్యూషన్ ఫ్రీ జోన్గా తయారు చేసే వాటి మీద కూడా మ్యాండేటరీగా అటువంటి పద్ధతులను అవలంబించే దిశగా తీసుకెళ్లాల్సి ఉన్నాయి. మన అంతేకాకుండా చిన్నవి కూడా హెల్మెట్ లాంటివి, గ్లౌజ్ లాంటివి కూడా పెట్టుకోకుండా ఈరోజు చాలామంది వెళ్ళటం వల్ల ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాంటి వాటి మీద కూడా వీళ్ళు ఖచ్చితంగా ఒక నిఘా ఉండాలి. దాని మీద ప్రత్యేకించి వాటన్నిటి సాఫ్ట్గా వెళ్ళేటట్టుగా చూస్తే ఆ సిస్టంలో వెళ్తే వీటన్నిటిని గ్రాడ్యువల్గా వాటిని తగ్గించుకొని రావచ్చు. అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి ఎక్కడికక్కడ. ఇవి చదువుకునే పిల్లల దగ్గర నుంచి ఉద్యోగంకి వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా వీటిని పెట్టుకొని చేయాలి. రైట్, థ్యాంక్ యూ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు. ఒక బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా 10 టీవీకి మీ విలువైన సమయం ఇచ్చారు. అలాగే విశాఖ వాసుల మనోగతం ఏంటో మీరు విన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్కు కేంద్రం చేయాల్సిన అంశాలు, అందులో ఎక్కువగా విశాఖతో ముడిపడి ఉన్న అంశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక ఎంపీగా మీరు గెలిస్తే గురుతర బాధ్యత ఉంది. అలాగే విశాఖ వాసులు కూడా ఆశలు పెట్టుకున్నారు. 10 టీవీ తరపున మీకు ఆల్ ది బెస్ట్ మేడం. ధన్యవాదాలండి సతీష్ గారు. రైట్, చూసాం మనం మాజీ ఎంపీ, ప్రస్తుతం విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్న డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారితో ఇది ఇవాల్టి ఓపెన్ డిబేట్.